ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. మే 16 శనివారం. నేటి లేఖన పఠనం యెషయా గ్రంథం 25వ అధ్యాయము 1 నుండి 12 వచనాలు. నేటి ధ్యాన లేఖనం యెషయా గ్రంథం 25వ అధ్యాయము 8వ వచనం. మరెన్నడూనూ ఉండకుండా మరణమును ఆయన మ్రింగివేయును. ప్రభు అయిన యెహోవా ప్రతివాని ముఖం మీది బాష్ప బిందువులను తుడిచివేయును. వ్యాఖ్యానాంశం మరణము మ్రింగివేయబడెను. మరణము మ్రింగివేయబడెను. వ్యాఖ్యానం: పురాతన ప్రపంచములో ప్రముఖ వాణిజ్య కేంద్రంగా వర్ధిల్లిన తూరు దేవోక్తిని పొందిన వాటిలో కడపటిది. యెషయా గ్రంథం 23వ అధ్యాయములో తూరును గూర్చిన దేవోక్తిని చదువుతాం. ఈ దేవోక్తులలో ప్రతి ఒక్కటి వేరువేరు నైతిక కారణములను ఆధారం చేసుకొని మానవాళికి తీర్పులు ప్రకటించినవి. యెషయా గ్రంథం 24వ అధ్యాయములో భూమి మీద దుష్టత్వము యొక్క అధికారమునకు ముగింపు పలికే అంత్యకాలపు తీర్పులను గూర్చి తెలియజేయబడింది. అవి దానిని ఆపాదమస్తకం కదిలించి వేస్తాయి. అయితే 25వ అధ్యాయములో పాడు దెబ్బగానున్న ఆ శిథిలముల మధ్య నుండి ఒక రమ్యమైన గీతము 2వ వచనం నుంచి వినబడుతుంది. ఆ వినాశనము నుండి ఆశ్చర్యకరమైన రీతిలో భద్రపరచబడిన ఇశ్రాయేలులోని శేషించిన వారు ఈ విపత్తు జరిగిన కాలమంతటిలో దేవుడు వారికి చేసిన మేలంతటిని బట్టి బిగ్గరగా ఉత్సహించుదురు. ఇప్పుడు స్తుతిగీతము పాడే సమయం వచ్చింది అని పరమగీతం గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం, యెషయా గ్రంథం 24వ అధ్యాయము 13వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. 3వ వచనంలోని మాటలు ఆదరణ కలిగించేవి. శ్రమలు అనుభవించు సమయములో అసంఖ్యాకమైన విశ్వాసులు ఈ మాటల వలన ఆదరించబడిరి. 8వ వచనంలో గొప్ప అధికారమును గూర్చి క్లుప్తంగా మరెన్నడూనూ ఉండకుండా మరణమును ఆయన మ్రింగివేయును అని తెలియజేయబడింది. 8వ వచనంలోని మాటలు భవిష్యత్ కాలములో చెప్పబడగా ఇవే మాటలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 54వ వచనంలో ప్రస్తావించబడినాయి. అవి విశ్వాసుల విషయంలో నెరవేర్చబడినవని, విజయమందు మరణము మ్రింగివేయబడను అని రాయబడింది. ఈ 2 వచనములకు మధ్య శిలువ మరియు గొల్గొతా జయశాలి యొక్క పునరుత్థానము ఉన్నవి. చివరిగా పాపులు మృతులలో నుండి లేపబడిన తర్వాత కడపట నశింపజేయబడు శత్రువు మరణము అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 26వ వచనంలో చదువుతాం. సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.